హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డిన్నర్ అయ్యిందా? మీరు ఏం చేసిండ్రు డిన్నర్కి? ఈరోజైతే మా డిన్నర్ సండే స్పెషల్ అయితే పిల్లల కోసం సోయాబీన్ పరోటా చేస్తున్నా. అంటే సోయాబీన్ అంటే మన మిల్లీ మేకర్లు అంటారు కదా, అది పరోటా చేస్తున్నా అనమాట. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని దాన్ని కొంచెం నానబెట్టుకొని కడిగి మంచిగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇక్కడ చిన్నగా మన చికెన్ పీస్కి మనం చికెన్ ఎట్లా మిక్సీ పట్టుకుంటామో అలా అయితే మిక్సీ పట్టేసుకున్నా. మిక్సీ పట్టుకున్న దాంట్లో కొత్తిమీర, కొంచెం టేస్ట్కి తగ్గంత గరం మసాలా, కారం, ఉప్పు, కొంచెం అంత పసుపు అయితే వేసుకున్నా. దీంట్లో కావాలంటే మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ వేయట్లేదు. పసుపు కూడా టేస్ట్ కావాలంటేనే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే వేస్తాను ఎప్పుడైనా పరోటాలు అయితే. ఇక్కడ అన్ని మసాలాలు మన చికెన్ మసాలాలు ఏవైనా ఉండని అవన్నీ వేసుకోవాలన్నమాట. సేమ్ చికెన్ పరోటా లాగా ఉంటుంది అనమాట ఇది అయితే. ఇప్పుడైతే అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకొని అంతా మిక్సీ చేసి పక్కకైతే పెట్టుకొని పిండి అయితే తడిపి పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే పరోటా కదా అని కొంచెమే పిండి గడిపిన, నైట్ పూటకి కదా పిల్లల కోసం అంటే ఇంక చేసినాం. ఈరోజు నాన్ వెజ్ తినకపోతే పిల్లలకి తిన్నట్టు అనిపించదండి. ఇట్లా అని ఇంకా నేనైతే పరోటాలు అయితే చేసిస్తున్నా వాళ్ళకి, నాన్ వెజ్ లాగానే. జర టేస్టీ కూడా ఉంటుంది, తిన్నట్టు కూడా ఉంటారు వాళ్ళకని ట్రై చేస్తున్నా. నేను కూడా ఫస్ట్ టైం చేసిన, ఎప్పుడైనా కర్రీ చేస్తాను, చూద్దాం వస్తుందా లేదా అని చూస్తున్నాను అనమాట. బాగా వచ్చినవి పరోటాలు అయితే. టేస్ట్ కూడా సేమ్ చికెన్ లాగానే ఉందంట, చికెన్ పరోటా లాగానే ఉందంట. ఒకసారి అయితే ట్రై చేయండి, సేమ్ ఇట్లా నేను చెప్పినట్టే చేయండి. ఇక్కడైతే నేనైతే కొంచెం అంత పిండి తీసుకొని దాన్ని చిన్నగా పూరీలాగా చేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత ముద్ద తీసుకోవాలి. కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మనం, దీంట్లో ఏం పక్కకి ఏం పోదు, ఎందుకంటే అది కొంచెం వాటర్గా ఉంటుంది కదా, కొంచెం బాగానే ఉంటుంది. ఏం మనం భయపడే అవసరం ఏం లేదు, మంచిగా వస్తుంది చపాతీ అయితే. ఇక్కడైతే నేను ఎంత కావాలో అంత తీసుకొని రౌండ్ చేసుకొని చపాతీ అయితే ఒత్తుకుంటున్నాను. చూడండి, ఇంత కూడా ఒట్టి పిండి వేసుకోకుండా మంచిగా అవుతుంది. కొంచెం ఎక్కువ పడతలేదు, మన మామూలు పరోటాల కంటే తక్కువకే పిండి పడుతుంది. ఇక్కడైతే చపాతీ చేసుకొని చూడండి, ఇక్కడ కూడా సైడ్కి రాలేదు. ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి, మీ పిల్లలు తినకపోతే ఇలా ట్రై చేయండి. నేనైతే ఇక చూడండి పెంక అయితే గరం అయింది, చపాతీ అయితే కాల్చుకుంటున్నా. ఇప్పుడైతే కొంచెం మనం దీని టైంలో నెయ్యి అయినా పెట్టుకోవచ్చు, బటర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఆయిల్ పెడుతున్నా, ఎందుకంటే ఇది సోయాబీన్ కదా, దాంతో అట్లే బాగుంటుంది, నూనెనే బాగుంటుంది. నాకు బటర్ అంత ఇష్టం అనిపించదు పిల్లలకి దీంతో, అందుకని చపాతీకి అయితే పరోటాకి అయితే ఆయిల్ పెట్టిన అనమాట. ఇక్కడ చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో, మంచిగా పొంగుతున్నాయి. కావాలంటే మనం డార్క్ కూడా కాల్చుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగా కాలుస్తున్నాను, ఎందుకంటే అది గట్టిగా అయితే తిన్నట్టు అనిపించదు. ఇట్లా ఉంటే మెత్తగా బాగుంటుంది అనమాట. చపాతీలు మస్తు పొంగుతున్నాయి పరోటాలు. ఇక్కడైతే నేను పరోటా చేసిన, ఇంకొకటికి చేయగానే పిల్లలకైతే పెడుతున్నాను అనమాట డిన్నర్ కోసం అని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ఎలా ఉంది, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.